హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలమైనా వానాకాలమైనా చలికాలమైనా ఎప్పుడైనా సరే గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. జనరల్గా ఎండాకాలంలో చాలా వరకు ఫ్లవర్స్ అన్నీ తగ్గిపోతాయి. బట్ మనం కంపోస్ట్ లేకపోతే ఏదైనా ఫెర్టిలైజర్ కనుక ఇచ్చామనుకోండి కంటిన్యూస్గా, జనరల్గా సమ్మర్ కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి. ఇస్తే చెట్లకు పూలు బాగా పూస్తాయి. ఎండాకాలంతో సంబంధం ఏమి ఉండదు. చూడండి, నేను చూపించిన ఫ్లవర్స్ అన్నీ ఈరోజు మన గార్డెన్లో పూస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంత బాగా పోయడానికి కారణం మాత్రం కిచెన్ కంపోస్ట్ అండి. అంటే కిచెన్ కంపోస్ట్ అంటే నేను సపరేట్గా బిన్ పెట్టి అయితే కిచెన్ కంపోస్ట్ చేయలేదు. ఇప్పటివరకు అలా ట్రై చేయలేదు. ఒకసారి చేశాను, మ్యాగోట్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి అలాంటి జోలికే వెళ్ళలేదన్నమాట. సో నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే కిచెన్లో వేస్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చి కుండీలోనే వేసేస్తాను. కుండీలో వేయడం అంటే పైన వేయొద్దండి. ఎప్పుడైనా కుండీలో కొంచెం మట్టి లైట్గా సైడ్కి కొంచెం రిమూవ్ చేసి అడుగున వేసి మళ్ళీ ఆ మట్టిని పైన కప్పేయాలి. డైరెక్ట్ పైన వేస్తే ఏమవుతుందంటే అక్కడ కూడా కొన్ని టైప్ ఆఫ్ మ్యాగోట్స్ లాంటివి వస్తాయి. ఎందుకంటే మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి. సైడ్ వేసామనుకోండి, ఒకవేళ వచ్చినా కూడా వాటి వల్ల స్మెల్ రాదు, లోపలనే ఉండిపోతాయి, లోపల కంపోస్ట్ అయిపోతాయి. ఇలా అయితే తొందరగా అవుతుంది అండ్ మట్టి కూడా లూజ్ ఉంటుంది. మట్టి టైట్గా గట్టిగా అయిపోయి బకెట్ నుంచి సెపరేట్గా అవ్వడం లాంటివి ఏమి ఉండదు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మట్టి లూజ్గా ఉండి ఎయిర్లు అనేది తొందరగా ఫామ్ అవి చాలా రూట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. దానికి యాక్సెస్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట కుండీలో. ఈ చెట్లన్నీ కూడా అసలు ఒకరోజు పూస్తాయో పుయ్యవో, అది బతుకుతాయో బతుకవో అని కూడా అనుకున్నాను. ఎందుకో తెలుసా, లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పెట్టాను, అందులో మీరు చూసి ఉండాలి. ప్లాంట్స్ అన్నీ చాలా వరకు వీక్ అయిపోయి చనిపోయే స్టేజ్కి వచ్చాయి. ఎందుకంటే నేను 10 days ట్రిప్ వెళ్ళాను. ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి చెట్లన్నీ వాటర్ లేక చాలా ఖరాబ్ అయిపోయాయి. అలాగే డ్రిప్ సిస్టమ్ పెట్టి వెళ్ళాను, బట్ అది యాక్సెస్ అవ్వలేదు, అది కరెక్ట్ అవ్వలేదని కూడా చెప్పాను. అది కొన్ని కుండీలలో డ్రిప్ సిస్టమ్ బాగానే పనిచేసింది, కొన్ని కుండీలలో పనిచేయలేదు. మేబీ అది డ్రాప్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాలేమో. నేను చాలా తక్కువ పెట్టాను, 10 days టైం కాబట్టి తక్కువ పెడితే ఎక్కువ రోజులు వాటర్ కొంచెం లైట్గా పడతాయి అని అనుకున్నాను. బట్ అలా కూడా అది వర్క్ అవ్వలేదు. ఆ ప్లాంట్స్ అన్నీ రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 month పట్టింది. ఇప్పుడు 1 month తర్వాత ఇవన్నీ మళ్ళీ పూస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, జనరల్గా ఈ విషయం అందరికీ యూస్ఫుల్ అయ్యి ఉండకపోవచ్చు, కొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే మేము లాస్ట్ టైం కర్ణాటక టూర్ వెళ్ళామన్నమాట. ఈ 10 days వెళ్ళింది కర్ణాటక టూర్. తిరుపతి నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం నుంచి శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ అలాంటి వాటికి, మంత్రాలయం వాటికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మీరు ఇవన్నీ కూడా వెళ్ళి రండి. ప్రతి ఒక్క టెంపుల్, దాని కల్చర్, దాని వెరైటీ అసలు చాలా బాగుంది. మళ్ళొకసారి వెళ్ళాలన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. మీరు కూడా వెళ్ళాలనే యాక్సెస్ తప్పకుండా చూడండి.